నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న కొత్త పాలసీలు పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పారు సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పినప్పుడు ఆ దొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే ఓ 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వ హయాంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండవది బాలనగర్, మూడవది హఫీజ్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్కి సంబంధించి, GOMS 20 29/8/2023లో హఫీజ్పేట్ కూడా GOMS 21. అదే డేట్లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్, ఈ లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేము తీసుకొస్తా ఉన్న పాలసీ ప్రకారం ఈ ఆజామాబాదు, బాలనగరు, హఫీజ్పేట్కు సంబంధించిన లీజ్ హోల్డ్ ల్యాండ్స్ వారే చేసిండ్రు, దీంట్లో లేదు. ఒకటి వారేం చెప్తా ఉన్నారు, లీజ్ హోల్డ్ ల్యాండ్కి సంబంధించి వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్లాటెడ్ ఏరియాకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ అంటే ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆఫ్ ద ల్యాండ్స్ అంటే వారికి ఎవరికైతే ఈ భూమిపై హక్కులు పూర్తి స్థాయిలో ఉంటాయో వారికి కంప్లీట్గా పర్మనెంట్గా అన్రిస్ట్రిక్టెడ్ ఓనర్షిప్ ఉంటుంది ఆ ల్యాండ్కి సంబంధించి. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్లో అక్కడ ఉన్న వారి స్ట్రక్చర్స్ పై వారికే అధికారం ఉంటుంది. ఈ పారిశ్రామిక వాళ్ళ భూముల స్వాధీనంలో, అనుభవంలో ఉన్నవారికి ఫ్రీ హోల్డ్ రైట్స్ని లీజ్ హోల్డ్ చేస్తా ఉన్న రైట్స్ బీఆర్ఎస్ ఇంతకుముందు చెప్పినట్టు 3 జీవోలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్లో ఉన్న భూములకు ఇంపాక్ట్ ఫీజ్ అంటే వారు కన్వర్షన్ చేసుకునే వీలు సంకల్పన చేయడానికి కన్వర్షన్ ఫీజ్ 30%. ఇదే అమ్ముకునేది కాదు. వాళ్ళు ఉదాహరణకి మీకు భూమి ఉంటే దాన్ని అమ్ముకునే హక్కు మాకు ఉండదు, ప్రభుత్వానికి ఉండదు. వారు పరిశ్రమ పెడతామన్నారు కనుక వారి పరిశ్రమలకు సంబంధించిన విషయంలో భూమిని ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఔటర్ రింగ్ రోడ్లో ఉంటున్న అన్ని పరిశ్రమలను కూడా
కాలుష్యం కానీ అక్కడ పక్కన ఉన్న ప్రాంతాలన్నిటి సంబంధించి అర్బనైజేషన్ ఉన్న తరుణంలో గాలి నీరు కలుషితమవుతుందని 2013లోనే ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని అబ్జర్వేషన్ ద్వారా ఈరోజు కలుషితమైన ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీస్ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని దాని తదుపరి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్లో లోపడున్న పరిశ్రమలన్నిటిని కూడా రీలొకేట్ చేసుకునే ఒక కార్యాచరణ తీసుకొని ఇటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఆ చిన్న పరిశ్రమలు ఇతర పరిశ్రమలకు సంబంధించిన వారికి కూడా పరిశ్రమలను నడపలేకపోతా ఉన్నారు, సిక్కై ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి, వారి భూమిని ఏ విధంగా కూడా ఉపయోగించుకోవటం లేదు. మరి ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్కు సంబంధించిన వారి రిప్రజెంటేషన్ మేరకు అదేవిధంగా నగర విస్తరణ సంబంధించి ఈరోజు అనేక వాడలు, ఉదాహరణకు కాటాదాన్ కానీ కూకట్పల్లికి సంబంధించిన వాడలు కానీ ఓఆర్ఆర్ లోకల్లో ఉన్నాయి. చాలా పరిశ్రమలు కూడా మూతపడి, లేకుంటే పాత టెక్నాలజీతో కూడుకొని ఉత్పత్తి తగ్గిన అంశంలో కూడా మరి ఇండస్ట్రీకి సంబంధించిన ఓనర్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ ఏరియా చుట్టూ లక్షల జనాభాలు సంబంధించిన మిత్రులు నివాసాలు ఉంటున్నారు. టీజీఐఎస్సీ కింద ఉంటున్న ఇండస్ట్రియల్ పార్కులు, ఆటో నగర్లు అన్నీ కూడా చాలా వరకు ఓఆర్ఆర్ లోపలే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఓఆర్ఆర్ వెలుపలకు తీసుకెళ్లాలని, తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాం. కొత్త పాలసీ ప్రకారం టైమ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజ్ కింద 80 అడుగుల రోడ్లు ఉన్న పారిశ్రామికవేత్తలో భూమి వినియోగ బదిలింపు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కు సబ్ రిజిస్టర్ విలువలో 30% మరియు 50% నిర్ణయం చేయటం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ 30% భూమి విలువ కాదు, ఇది కన్వర్షన్ ఫీజు. వారు చెప్పింది ఏంది, ప్రభుత్వ భూమి విలువలో 30% అమ్ముడు పెడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు అమ్ముకున్నట్టు విధంగా వారు మాట్లాడారు. స్పెసిఫిక్ గా కన్వర్షన్ ఛార్జ్లే మేము సూచించటం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఒక వెసులుబాటు కలిగి, పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు కొత్త టెక్నాలజీ ద్వారా ఓఆర్ఆర్ అవతల వారి యూనిట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో టీజీఐఎస్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంది. హెచ్ఎండిఏ మరియు ఎంఏయుడి నిబంధన ప్రకారమే ఈ భూమి వినియోగం చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మేము రూల్స్ను డైవర్ట్ చేయటం లేదు. మరి ఈ దరఖాస్తుదారులు టీజీఐపాస్ ద్వారా మొదటగా 20%, మరి 90 రోజుల్లో మిగతా 80% చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20% నిధులు టీజీఐఎస్సీకి వస్తాయి. ఆ నిధులతోనే ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరుగుతుంది. ఈ నూతన పాలసీకి సంబంధించి ఇండస్ట్రీస్ కానీ కామర్స్ డిపార్ట్మెంట్ కు రూపొందిస్తుంది. 6 నెలల లోపల ఈ దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాండ్ కన్వర్షన్ తర్వాత నివాసాల నిర్మాణాలకు కానీ, వాణిజ్యం కానీ, ఇతర వాణిజ్యం వ్యాపార సంస్థలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను సింపుల్గా ఒకటే వారికి కూడా తెలుసు అనుకుంటాను, ఎందుకంటే చాలా సంవత్సరాలు వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా ఉన్నారు, మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు ఫ్రీ హోల్డ్కి లీజ్ ల్యాండ్ మధ్యలో విభేదం లేకుండా మాట్లాడారు. వారు అదే ఆజామాబాద్కు సంబంధించి ఇచ్చినప్పుడు వారు చెప్పిన ఉదాహరణ చెప్పారు, అది లీజ్ హోల్డ్, అది కూడా ఎస్ఆర్ఓ పైన 100%, ఇంకో కేటగిరీ కింద 200% ఫీజు నిర్ణయం చేయడం జరిగింది.
ఆ క్రమేణా ఈ 3 పారిశ్రామిక వాడలకు సంబంధించి మేము ఏది కూడా దీంట్లో సవరణ చేయలే. ఈ 3 వాడలకు సంబంధించి 2023లో వారు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఈరోజు ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. మేము ఈరోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అది ప్రపంచంలోనే అంటారు. ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటుంది. మేము చెప్తా ఉన్నాం, మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. 1 కాదు 2 కాదు, అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం. మరి వారు అప్పుడు ఏం చేసినారో మేము ఇప్పుడు అంతా తీయాల. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి 30%, 15% కన్వర్షన్ ఫీజు. అది ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి, కింది నుంచి వస్తాయి, పై నుంచి వచ్చాయి అనే అంశం కాకుండా ఈరోజు వారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈరోజు డెవలపర్కి ఏ విధమైన సదుపాయం కల్పించాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మతలబు ఉండేనో వారు కూడా చెప్పాలి. మరి ఆజామాబాదు అదేవిధంగా బాలనగర్కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసినరా? వారు ఐటీ పార్క్ కన్వర్షన్ కు సంబంధించిన గ్రిడ్ పాలసీలో తీసుకున్నారు. అనేక పార్కులకు సంబంధించి అనేక అంశాల విషయంలో వారు కన్వర్షన్ ఫీజు తీసుకొని పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు పరిశ్రమలను సంబంధించి ఆ పరిశ్రమలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తీసుకున్నారని మేము అనుకున్నాం. మరి వారు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో విధంగా ఏదో మతలబు ఉందంటారో, మాకైతే మతలబు ఎక్కడ కనబడలేదు. మతలబు ఉండే ప్రసక్తే కూడా ఉండదు. ఈరోజు ఇండస్ట్రియల్ యూజ్ నుంచి అదర్ యూస్కు సంబంధించిన అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మేము పాజిటివ్గా, ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన మన గౌరవం గురించి ఎప్పుడు కూడా మేము పరిశ్రమలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ఇక్కడికి వచ్చే పెట్టుబడులపై భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఈ పాలసీలో పాల్గొనకండి, దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు. సరే, వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పించాలి. ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పించాలి. ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు. రాష్ట్రం
రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం, మీకు సంబంధించి ఆనాడు మీరు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి ఆ నిర్ణయాలకు సంబంధించి ఇండస్ట్రీ కానీ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రగతిలో భాగంగా రాష్ట్రం ముందంజలో ఉండాలని తీసుకున్న ఓ ప్రోగ్రెసివ్ పాలసీస్కి సంబంధించి ఇదే విధంగా మేము మాట్లాడితే ఏ విధంగా ఈరోజు రాష్ట్రం ఉంటుండాలి, పెట్టుబడులు రావద్దు, రాష్ట్రానికి ఆదాయ వనరులు కలిగియొద్దు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశం మీరు ఇప్పటికైనా మానుకోండి. ఈరోజు మేము ఏమంటా ఉన్నాము, ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన వారు ఉంటారో వారికి ఎవరికైతే ఫ్రీ హోల్డ్ గానో వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఏం కాదు, ఎవరు ఫోర్స్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు. వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎల్ఏలు చేసుకున్నారని పేర్లు తీశారు. దానికి సంబంధించి కూడా మేము గారు కోరుతా ఉన్నాం, మీకు ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడండి. ఊతపదంగా మీ పక్కన రాసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తే దాని పరంగానే కొన్ని అంశాలు దృష్టికి తీసుకొచ్చి వారిపైన అభియోగం మోడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నట్టు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళు ప్రభుత్వంలో లేరు. ఫస్ట్ వారికి ఏ విధమైన సంబంధం లేదు. నిజంగానే వారు ఎవరితోనైనా అగ్రిమెంట్లు చేసుకుంటే ఆధారాలతో బయట పెట్టండి. తప్పకుండా మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీరే చూస్తారు. ఈరోజు కొన్ని ఏదో ట్యాక్స్ కీక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతినిత్యం ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు కానీ ముఖ్యమంత్రి గారి అంశం కానీ ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, పరిశ్రమల ఏర్పాటు గురించి వారికి కూడా తెలుసు. ఇంద్రపూర్వకం ప్రభుత్వాలు నడిపించిన వారికి అందరికీ కూడా తెలుసు. రాయితీతో స్థలాలు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానివల్ల ఉపాధి కల్పన రావాలని రాయితీలతో కూడుకున్న అంశం. ఇటు క్యాపిటల్ సబ్సిడీ కానీ, ఇటు పవర్ సబ్సిడీ కానీ, ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం. మీరే చూస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తా ఉన్నారు. వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలని వారి బాధలు వారు పడతా ఉండొచ్చు. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. సరే, మీరు చేస్తే ఏదైనా మంచిది. మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి, పారిశ్రామికవేత్తలకి పక్క రాష్ట్రాలకు ఈరోజు మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలంటి కంటే మెరుగ్గా మనం ఒక పారిశ్రామిక పాలసీని తీసుకురావాలి. అనుగుణంగా ఈరోజు మనము యావత్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ సిటీగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నామో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రతి రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన తీరు కనబడ్డది ఈరోజు వారి మాటలు. మేము చెప్తా ఉన్నాం, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ అనేది ఎంతమంది అయితే ఈ పరిశ్రమలకు సంబంధించి వారి సొంత ల్యాండ్లు ఉన్నాయో ఆ భూమిపై ఉన్న అధికారాలు వారికి ఉన్నప్పటికీ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ వారు ఉన్నప్పుడు వారు
ఈ